నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఒరే నాయన, బైబిల్ చదివేటప్పుడు ఏ పదాన్ని కూడా నీకు అర్థం తెలియకుండా పొరపాటును కూడా తీసుకోకు. ఇంతవరకు నేను యేసుప్రభువును ప్రకటించడం ఇంతకాలం అయింది కదా, నా నోట్లో నుంచి దేవుడు మీతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే పదప్రయోగం నేను చేయను. ఇప్పటివరకు నేను చేసిన ప్రసంగాలు ఏంటంటే పాప క్షమాపణ గురించి చేసి ఉంటాను. యేసుప్రభు ఎందుకు ప్రాణం పెట్టాడో చేసి ఉంటాను. కారణం ఏంటంటే యేసుప్రభు వాగ్దానాలు ఇవ్వలే. ఏమన్నాడు తెలుసా? తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపించేట్టుగా పంపిస్తున్నా అన్నాడు ఆయన. ఇప్పుడు నేను నా వీడియో బాగా రావాలని, 10 మంది చూడాలని నిన్ను విడువను ఎడబాయను అన్నాడు దేవుడు. అంటే అక్కడి నుంచి యేసుప్రభు అంటాడు, నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దిగంబరుడివి అంటాడు ఆయన. ఎందుకంటే నేను చెప్పింది చెప్పు, నువ్వు అనుకుని చెప్పకు. నిన్ను విడువను ఎడబాయను అన్నదే పాత నిబంధన భక్తులతో. ఎక్కడికి పోతూ ఉంటే అన్నది తెలుసా? బైక్ వేసుకుని షికారి పోతూ ఉంటే కాదు, కత్తి పట్టుకుని యుద్ధానికి పోతూ ఉన్నప్పుడు. ఆయన స్వార్థం కోసం కాదు, నేను చెప్పిన వాగ్దానం ప్రకారం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన ప్రమాణం ప్రకారం వెళ్తున్నారు. వాళ్ళతో చెప్పాను. కనుక బైబిల్లో ఉన్న దేన్ని కూడా మన సొంతానికి ఉపయోగించుకోకూడదు, దాని సందర్భం తెలియకుండా. నిన్ను విడువను ఎడబాయనంటే ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతికే వాళ్ళకి, అది కూడా పాత నిబంధన భక్తులకి. క్రొత్త నిబంధనలో యేసుప్రభు అన్నాడు, గొర్రె పిల్లల్ని తోడేళ్ల మధ్యకు పంపించేట్టుగా పంపిస్తున్నాడు ఆయన. నిన్ను విడువను ఎడబాయను, ఎవరు కొట్టరు, ఎవరు తన్నరు, ఎవరు కేసులు పెట్టరు అని యేసుప్రభు చెప్పలే. నా నామాన్ని భరించడానికి సాధనంగా, పాత్రగా ఏర్పాటు చేసుకున్నా అన్నాడు అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు.